Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కంటతడి పెట్టారు. మోడీ సర్కారు ఒత్తిడి ఆ పార్టీపై చేస్తున్న కుట్రలే ఆయన కంటతడికి కారణమా? ఢిల్లీలో ఆప్ను అణగదొక్కేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని కేజ్రీవాల్ అన్నారు. తన సహచర నేతలను కూడా బీజేపీ సర్కార్ వదిలిపెట్టడం లేదని చెప్పారు. అది తలుచుకునే కేజ్రీవాల్ కంటతడి పెట్టారా లేదా ఇంకేదైనా కారణం ఉందా? ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఔటర్ ఢిల్లీ భవానాలోని దిరియాపూర్లోని స్కూల్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఎక్సలెన్స్ కార్యక్రమంలో భావోద్వేగానికి గురయ్యారు. జైల్లో ఉన్న మాజీ మంత్రి ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియాను గుర్తు చేసుకుని కేజ్రీవాల్ కంటతడి పెట్టుకున్నారు. విద్యాశాఖ మంత్రిగా సిసోడియా పనితీరును గుర్తు చేసుకున్నారు. విద్యారంగాన్ని ఎంతో గొప్పగా తీర్చిదిద్దాలనేది మనీష్ కళ అని, దేశ రాజధానిలోని పిల్లలందరికీ మంచి విద్యను అందించాలని ఆయన కోరుకునేవారని కేజ్రీవాల్ చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. బీజేపీ సర్కార్ ఢిల్లీలో విద్యా వ్యవస్థను నాశనం కావాలని కోరుకుంటోందని ఆరోపించారు. నిరాధారమైన ఆరోపణలు, తప్పుడు కేసులతో సిసోడియాను జైల్లో ఉంచారని అన్నారు. సిసోడియాను ఎందుకు కటకటాల వెనక్కి నెట్టారు? ఈ దేశంలో అనేక మంది దొంగలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, వాళ్ళనెందుకు అరెస్ట్ చేయరని ప్రశ్నించారు. इतने अच्छे आदमी को इन्होंने इतने महीनों से जेल में डाला, उनको लगा कि उनको जेल में क्यों डाला हुआ है? देश में इतने बड़े बड़े डाकू घूम रहे हैं, उनको नहीं पकड़ते? उनको मनीष सिसोदिया को जेल में इसलिए डाला हुआ है कि वो अच्छे स्कूल बना रहा है, बच्चों को अच्छी पढ़ाई दे रहा है. अगर आज मनीष सिसोदिया अच्छी पढ़ाई नहीं दे रहा होता, अच्छे स्कूल ही बना रहा होता, उसको जेल में नहीं भेजते. మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియాకు హైకోర్టు బెయిల్ నిరాకరించింది. తీవ్రమైన నేరారోపణలు ఉన్నందున సాక్షులను ప్రభావితం చేయగలరని వ్యాఖ్యానించింది. ఢిల్లీ మద్యం కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 26న సిసోడియాను సిబిఐ అరెస్ట్ చేయగా, ఇదే కేసులో ఈడీ కూడా ఆయనపై కేసు నమోదు చేసి మార్చి 9న అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం మనీష్ సిసోడియాకు జ్యుడిషియల్ కస్టడీ కొనసాగుతోంది.